ఉమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో గాన గంధర్వులు అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వర గారి వర్ధంతి కార్యక్రమాన్ని కళాకారుల మధ్యలో చేయడం జరిగింది. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ చిత్రకారులు వజ్రగిరి జస్టిస్ గారిని వారి గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ గాన నివాళులు అర్పిస్తూ వచ్చినటువంటి కళాకారులందరికీ కళా హృదయులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఒక శిల్పిని ఒక మాట అడిగాను, ఏమండి శిల్పాలు ఎవరికి పెడతారు, ఎందుకు శిల్పాలు పెట్టాలి అని అడిగాను. అతను స్థపతి. స్థపతి అంటే ఒక గొప్ప సంస్థానానికి అధినేత. ఆయన అన్నాడు, ఏ వ్యక్తినైతే 30 సంవత్సరాల తర్వాత 2-3 తరాల తర్వాత కూడా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకొని నివాళులు అర్పిస్తూ అతని గురించి చెప్పుకుంటున్నారు అంటే అతను విగ్రహాలు పెట్టుకోవడానికి అర్హుడు. అందులో ప్రథముడిగా మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వస్తారు. ఈ 10-15 ఏళ్ల కాలంలో నేను చాలా ఘంటసాల కార్యక్రమాలు నిర్వహించడం వెళ్ళడం జరిగింది. ఎక్కడ పెట్టినా ఘంటసాల గారి విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాలకు నివాళులు అర్పిస్తూ ఆయన జయంతులు వర్ధంతులు చూస్తున్నారు. నాకున్న అనుభవంలో నాకు జాతీయ స్థాయిలో ఘంటసాల అవార్డు ఇచ్చారు. అది నేనేదో గొప్పగా సాధించాను, పాటలు పాడానని కాదు. నేను ఘంటసాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నేను సత్తెనపల్లిలో వినుకొండలో ఘంటసాల కళానిలయం అనే కార్యక్రమం పెట్టి చేయడం జరిగింది. మేమంతా కలిసి ఘంటసాల గారి ఇంటికి ఊరెళ్ళాం. ఘంటసాల గారి కుమారులు, కుమార్తె, కోడళ్ళు, పిల్లలు మొత్తం వచ్చారు. ఘంటసాల బొమ్మ ఆవిష్కరణ, ఘంటసాల విగ్రహం ఆవిష్కరణ. ఆయన ఎక్కడ తిరిగి పాటలు పాడారు, ఎక్కడ ఆయన నాట్యాలు చేశారు, ఏ చెరువులో ఈదులు ఆడారు, ఏ గుళ్ళో కూర్చొని భజన చేశారు, అవన్నీ చూసాం. ఎక్కడైతే కూర్చొని ఆయన పాటలు పాడారో అక్కడ మేము కూడా కూర్చొని పాటలు పాడాం. మాకు తెలిసిన వరకు పాటలు నివాళులు అర్పిస్తాం. మనం ఎందుకు ఘంటసాలను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే తెలుగు జాతికి ఐకాన్ లాంటి వారు మనకి 2 ఉన్నారు. మొదట ఆయన ఎన్టీఆర్, రెండో ఆయన ఘంటసాల. నేను ఒకసారి పెద్ద సభలో చెప్పాను, నాకు ఎన్టీఆర్ ఘంటసాల అవార్డు కూడా ఇచ్చారు. మీరు చప్పట్లు పట్టుకోండి, ఎందుకంటే ఇది అలవాటు. నెల్లూరులో నాకు 7 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఘంటసాల అవార్డు ఇచ్చారు. దానికి కారణాలు చెప్తాను. నేను నిర్వహించిన కార్యక్రమాలే కాదు కానీ నేను పాటలు పద్యాలు కూడా పాడాను. అంతేకాకుండా నేను చిత్రాలు గీసాను, ఘంటసాల చిత్రాలు గీసి పెద్ద కళాకారుల చేత ఆవిష్కరింపజేయడం కూడా జరిగింది. దాని మీద నన్ను గుర్తించి చేశారు. అక్కడ నేను ఒక మాట అన్నాను, ఎన్టీఆర్ ఘంటసాల అవార్డు తీసుకుంటున్నప్పుడు అందరూ నా మాటల కోసం ఎదురు చూస్తుంటే అసలు ఎన్టీఆర్కి ఘంటసాలకు అభిమానులే లేరండి అన్నారు. అసలు అభిమానులు ఉండరండి అన్నారు. అదేంటండి అన్నారు. ఉంటే వీరాభిమానులే ఉంటారండి అన్నారు. ఉంటే వీరాభిమానులే ఉంటారు కానీ ఒట్టి అభిమానులు ఏంటి? నాకు ఒక ఆయన అభిమానం ఉండొచ్చు కానీ వీరాభిమానులు ఇంకొక ఆయన వీళ్ళు. అందువల్ల ఆ రోజు వాళ్ళందరూ అన్నారు, ఎందుకు వీళ్ళు ఐకాన్స్ అంటే తెలుగు జాతి గర్వించదగినటువంటి గొప్ప నాయకులు, గాయకులు వాళ్ళిద్దరు. అందువల్ల వాళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవడం. ఈరోజు ఘంటసాల గారి గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే తెలుగు భాష ఆయన నోట నుంచి వినాలి. తెలుగు పాట, తెలుగు పద్యం, తెలుగు శ్లోకం, సంస్కృత శ్లోకం ఏదైనా ఘంటసాల పాడకపోతే ఆ పాటకి జీవం లేకుండా పోయేవి. ఈరోజు మనం వినుకొండలో గుర్రం జాషువా గారు రచించినటువంటి పాపాయి శిశువు పద్యాలు ఘంటసాల వారు పాడారు. ఎంతమందికి తెలుసు? నేను ఈరోజు ప్రత్యేకంగా యూత్ని అభినందిస్తున్నా. అంటే మేమేదో పెద్ద కుర్రోళ్ళని ముసలోళ్ళని కాదు. నాకు 60 దగ్గర పడి ఆయన అంతే, వారు పెద్దవారు. మేమే కాకుండా ఘంటసాల మీద అభిమానంతో మీరు రావడం అనేది సంతోషిస్తారు. ఘంటసాల గారు ఏ పాట పాడినా ఆ పాటకి జీవం, ఆ పాటకు అమృతత్వం, ఆ పాట అజరామరం. ఉదాహరణ మన
జాషువా, మన గుర్రం జాషువా గారు, మన ఊరి గుర్రం జాషువా గారు రాసినటువంటి శిశువు పద్యం. ఊయేల తొట్టి ఏముపదేశమిచ్చునో కొసరియుంటరిగను కొట్టుకును. అంబపై తనకెంత సంబంధమున్నదో చేర్చి ఏడ్చి ఓడిగము చేయించుకొనునో. పరమేశ్వరుండేమి సరసంబులాడునో.